మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రి నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. నిన్నటి నుంచి కూడా ఒక దమన కాండ కొనసాగుతోంది. ఆయన ఇంటిపై, ఆఫీస్పై విచక్షణారహితంగా సాక్షాత్తు ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే దాడులు జరుగుతున్నా ఎవరు కూడా అడ్డుకోని పరిస్థితి. అడ్డుకోకపోగా వారిని ఉసిగొల్పే విధంగా ఉంటున్న ప్రస్తుత పరిస్థితులను చూసి నలుగురు కూడా నివ్వెరపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంబటిపై 2 అక్రమ కేసులు కూడా నమోదు చేశారు. ఆయన అరెస్ట్ సమయంలో కూడా టీడీపీ మోకలు బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబటి కార్యాలయానికి టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా కారుకు సైతం నిప్పెట్టేశారు. పదే పదే కర్రలు, రాడ్లతో ఆయనపై ఇంటికి దాడికి తెగబడ్డారు టీడీపీ గూండాలు. ఆయన ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు. అంబటి ఆఫీస్ కిటికీలను పీకి పారేశారు. రైట్, ప్రస్తుత పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. మరోవైపు మా కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడదాం. ఎంపీ గురుమూర్తితో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంకటేష్ చెప్పండి, ఏమంటున్నారు గురుమూర్తి ఎంపీ? రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస రాజ్యాన్ని, మారణకాండను కేంద్ర ప్రభుత్వాల పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆ మేరకు ఎంపీలందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసేటువంటి అవకాశం కనబడుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పై హత్యాయత్నం జరిగింది. రాత్రి వరకు కూడా ఆయన ఇంటిపైన టీడీపీ గూండాలు భారీ ఎత్తున దాడికి దిగి ఆయనను చంపే ప్రయత్నం చేశారు. సో ఆ నేపథ్యంలో పోలీసుల మధ్య ఆయన అరెస్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే పోలీసుల యొక్క పాత్ర పైన కూడా ఈరోజు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. దగ్గరుండే అంబటి రాంబాబు పైన హత్యాయత్నాన్ని దగ్గరుండి చేయించారనేటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పోలీసుల యొక్క వైఫల్యం, ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలందరూ కూడా సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశం కూడా ఈరోజు బడ్జెట్ ప్రారంభం కాబోతుంది. అయినప్పటికీ పార్టీ ఎంపీలు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి జంగిల్ రాజును వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. మనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. సార్, ఈరోజు మనం చూస్తున్న రాత్రి అంతా కూడా అర్ధరాత్రి వరకు కూడా అంబటి రాంబాబును చంపేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసుల పాత్ర పైన కూడా ఈరోజు అనేక ప్రశ్నలు వస్తున్నాయి, ఏమంటారు? ఇది ఈ ప్రభుత్వం యొక్క దిగజారుడుతనానికి ఇది నిదర్శనం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడం, ఆయన చంపే ప్రయత్నం చేయడం అనేది అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే రోజు రోజుకి కూటమి ప్రభుత్వ ఆగడాలు ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోతూ ఉన్నాయి. అసలు మానవ హక్కులు కానీ, అలాగే కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో ఏమీ అమలు కావట్లేదు రాష్ట్రంలో. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది. దీనికి కొంతమంది పోలీసులు వంత పడుతూ ఉన్నారు. పోలీస్ సహకారంతోనే ఇవన్నీ కూడా కొంతమంది పోలీసుల యొక్క సహకారంతోనే ఇట్లాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ, పార్లమెంట్లో కానీ గళం ఇప్పుతుంది. వీటి మీద అన్నింటిలో కూడా, కమిషన్లో కూడా ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ చేస్తుంది. ఖచ్చితంగా పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కాలం అంతా ఒకేలాగా ఉండదు. సో దాన్ని గుర్తుపెట్టుకొని మసులుకోవాలి. సో ఎవరెవరికి ఎంత ఇచ్చేయాలో అంతే చేయాలి కానీ సో ఫిజికల్గా దాడులకు దిగడం అనేది చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ఖూనీ చేయడమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వ పెద్దలు దొరికిపోయినటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు పైన దూషణలు పర్వం కొనసాగించారు. దానికి ప్రతిస్పందనగా ఆయన మాట్లాడిన సందర్భంలోనే ఈ రకమైనటువంటి వ్యవహారం వచ్చి దాన్ని ప్రెసిపిటేట్ చేశారనేటువంటి వాదన వినిపిస్తుంది, ఏమంటారు? అది నిజమండి. అది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి అన్ని అభియోగాలన్నీ వీగిపోయాయి. ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎలాంటి జంతుకు సంబంధించినటువంటి అవశేషాలు లేవని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కోవడం జరిగింది. దీనికి కంగు తిన్నటువంటి టీడీపీ ఎలాగైనా ఇరికించాలని రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు వేయడం జరిగింది. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని బజారున పెట్టడమే అని వాళ్ళు కూటమి నేతలు గుర్తించాలి. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ చేశారు. ఏమని, జంతువులు అవశేషాలు లడ్డులో ఉన్నాయి, జంతు కొవ్వులతో లడ్డులు తయారు చేశారని కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని, మనోభావాల్ని దెబ్బతీశారు. దాని కొనసాగింపుగా ఈరోజు ఛార్జ్షీట్లు వాళ్ళకి వ్యతిరేకంగా రావడం, దాన్ని ఎలాగైనా ప్రజల మనసుల్లోకి చూపించాలన్న ఉద్దేశంతో దాన్ని రాష్ట్రం అంతా హోర్డింగ్ వేయడం అత్యంత దిగజారుడితనానికి ఇది పరాకాష్ఠగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సో దీనిలో భాగంగానే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు దానిలో ఇచ్చినటువంటి ఘర్షణలో అంబటి రాంబాబు గారి మీద మర్డర్ అటెంప్ట్ చేయడం ఇది అత్యంత హేయమైన చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఖచ్చితంగా అన్ని ఏజెన్సీల్లో కూడా ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఈరోజు పార్లమెంట్లో కూడా గళమెత్తాం దీని మీదని
హెచ్చరిస్తాను కూటమి ప్రభుత్వ నేతలు. ప్రశ్నిస్తున్నందుకే ఏకంగా హత్యాయత్నం వరకు పోతున్నారు. గతంలో కూడా మనం చూసాం అనేక మంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హత్య ముందు కూడా ఏకంగా పార్టీ నాయకుల ఇళ్లను ధ్వంసం చేసి వాటిపైన హత్యాయత్నం చేస్తున్నట్టు. సో ఈ ట్రెండ్ ఏంటంటే ప్రశ్నిస్తే మిమ్మల్ని చంపేస్తాం అనేటువంటి ఒక ట్రెండ్ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది కేవలం ఆఫ్రికా దేశాల్లోనూ అలాగే ఏదో సిరియా ఇట్లాంటి దేశాల్లో కనిపిస్తూ ఉంది ఇలాంటి సంస్కృతి. అదే దేశంలో అక్కడక్కడ బీహార్లో కొన్ని ప్రాంతాలు ఈ విధంగా జరుగుతుంది. అట్లాంటిది ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి కొత్త సంస్కృతిని ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం, ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కడం, అలాగే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం, అలాగే వాళ్ళ మీద దాడి చేయమనే సంస్కృతి, కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారు. దీనివల్ల రాష్ట్రం అతలాకుతలమయ్యే పరిస్థితి. సో ఇది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా లేదో అర్థం కావట్లేదు, కానీ ప్రజలైతే క్లియర్ కట్గా ఉన్నారు వీళ్ళు చేసే అరాచకాలని. ఖచ్చితంగా 2029లో అయితే ఖచ్చితంగా ఇంటికి సాగనంపే కార్యక్రమం ప్రజలైతే చేయబోతున్నారు. కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళతో రెచ్చగొట్టి వాళ్ళను చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా చేతులెత్తేసినట్టు కనబడుతుంది. పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ వ్యవస్థ కేవలం కాకి బట్టలు కాకుండా పసుపు చొక్కాలు వేసుకొని పనిచేస్తూ ఉన్నారు. సో కంచే చేను వేసే విధంగా వాళ్లే దగ్గరుండి చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే కొంతమంది పోలీసులు సో వాళ్లే దగ్గరుండి ఈ క్రైమ్స్కి పాల్పడడం ఖచ్చితంగా వాళ్ళ మీద ఎప్పుడు కాలం ఒకేలాగా ఉండదు. దాని తర్వాత ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా చర్యలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సో మొత్తానికి ఇది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఈమెయిల్ చేశారు. ఖచ్చితంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎంపీలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకటేష్.